హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మటన్ చుక్కా చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చేసా. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందు మనం మటన్ చుక్కా కోసం మసాలా కావాలి కదండి, అది వేపు పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకుని అందులో నేను చూపెట్టిన విధంగా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని చక్కగా సిమ్లో వేపుకోండి. మంచి అరోమా వచ్చే వరకు సిమ్లోనే వేపుకుని అది చల్లబడనివ్వండి. అది చల్లబడిన తర్వాత మనం పౌడర్ చేద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ పోసి, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. అందులో చిన్న ఉల్లిపాయలు ఉంటే లేకపోతే నార్మల్ ఉల్లిపాయలు కూడా పెద్దగా కోసుకుని వేసుకోండి. అవి ఎర్రగా వేగిన తర్వాత హైలో పెట్టి మటన్ వేసి బాగా వాటర్ అంతా, అంటే మటన్లో వస్తుంది కదండి వాటర్, అది వచ్చి ఇంకిపోయే వరకు బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు. ఉప్పు కూడా మనకి ఎంత కావాలో అంత వేసేసుకోండి. అవి కూడా మంచి అరోమా వచ్చే వరకు హైలోనే వేపుకోండి. హైలో వేపుకున్న తర్వాత నేను వాటర్ వెనకాల పెట్టానండి, 1 కప్పు. ఆ వాటర్ మరిగించి వేడి వాటర్ పోయండి. ఎందుకంటే అలా పోయటం వల్ల మనకి మటన్ చాలా సాఫ్ట్గా వస్తుంది. చల్లనీళ్ళు పోస్తే బిగుసుగా అయిపోతుంది. అందుకని హాట్ వాటర్ పోయాలన్నమాట. కుక్కర్ని 5-6 విజిల్స్ రానివ్వండి. ఈలోగా మనం మసాలాలు వేపుకున్నాం కదా, అవి పొడి చేసి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ కూడా చల్లబడిపోయిందండి. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని ఆయిల్ పోసి 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఎర్రగా వేపుకోండి. అందులోనే కరివేపాకు కూడా వేసి బాగా ఎర్రగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు మటన్ మనం వాటర్తో సహా పోసి హై ఫ్లేమ్లోనే ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా వేపుకోండి. వేగిన తర్వాత అందులోని మన మసాలా ఉంది కదా, మసాలా మొత్తం వేసేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండండి. మీడియం ఫ్లేమ్లో ఎలా అంటే మనకి మటన్కి మొత్తం మసాలా పట్టి మంచి అరోమా వస్తుంది కదా, అంతవరకు. చూసారా, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మసాలా మొత్తం మటన్కి ఫుల్గా పట్టేటట్టు వేపుకోండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వన్స్ మీరు ట్రై చేయండి, నిజంగా మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేపడం వల్ల మీకు ముక్క మెత్తగానే ఉంటుందండి. సిమ్లో పెట్టేస్తే అది కొంచెం గట్టిగా అయిపోయినట్టు అవుద్ది. ఇట్లా చేసి ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.